నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు మల్లేశం. ఏం చేస్తుంటారు? నేను అగ్రికల్చర్ చేస్తా. నవపేట మండలం నాది, గంగేడ విలేజ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అసలు బాగలేదు. గత ప్రభుత్వంలోనేమో ఒకే కుటుంబం పాలన ఉండే, ప్రతి లీడరు తానంతలా తాను పెత్తలా చేస్తూ చేయడం వల్ల ఈ పాలన అసలు బాగలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అనే దరిద్రంగా ఉందంటే దాన్ని మించినంత దరిద్రంగా ఉన్నటువంటి పాలన ఇది. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా సార్. ఇప్పుడు ప్రజలకి మంచి చేయడానికి ఇంకా 4 సంవత్సరాలు ఉంది. అంటే ఈ పథకాలు కానీ ఇవన్నీ అందించడానికి ఈ 4 సంవత్సరాల్లో ఎలాంటి వెయిట్ చేస్తున్నారంటారు? అంటే ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి కోసం చూస్తున్నారు? ఈ 4 సంవత్సరాలైనా ఈ ప్రభుత్వంలో ఒకటి వాళ్ళు చెప్తూ పోతుంటారు, జనం వినుకుంటూ పోవాలి. సంక్షేమ పథకాలు ఏవి రాబోవు. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు స్వామి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తున్నాను కదా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే మేము వాస్తవానికి కూడా ఒక నాయకుడు వచ్చిందని చెప్పేసి అనుకున్నాం రాష్ట్రంలో. కానీ నాయకుడు అనే కంటే మాటలకి గారెడి తప్ప చేతలకు పనికిరానటువంటి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇప్పుడున్నటువంటి దాంట్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం పోల్చుకుంటే గత 10 ఏళ్లలో ఉన్నటువంటి యువకులు కానీ రాజకీయ పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ఎవరు కూడా చింతిస్తూ కూర్చునేటువంటి రోజు లేకుండే 10 సంవత్సరాల్లో. ఈ వచ్చినటువంటి 140 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి పాలన కానీ అడ్మినిస్ట్రేటర్ కరెక్ట్గా లేదు. అడ్మినిస్ట్రేటర్ కరెక్ట్గా ఉంటే రాష్ట్రాన్ని పాలించడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఏమున్నా కూడా బడ్జెట్ విషయానికి వస్తే ఎవరి ప్రభుత్వం ఉన్నా ఒక పెద్ద మనిషి ఇంటికి యజమానికి అప్పచెప్పినప్పుడు దాన్ని సమకూర్చుకొని పాలన చేయడం లేకపోతే కుటుంబాన్ని నడిపే రకంగా జరుగుతుంది. ఇప్పుడు ఒక చేతిలో రాష్ట్రాన్ని పెట్టినప్పుడు అది ఏ రకంగా డబ్బు సమకూర్చుకుంటారు. గత ప్రభుత్వాన్ని మీద దుమ్మొచ్చి పోయడం కంటే మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్నటువంటి అన్ని సమకూర్చున్నాయి రాష్ట్రంలో, అన్ని రకాలుగా కూడా వనరులు ఉన్నాయి రాష్ట్రానికి రావడానికి. కానీ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి అడ్మినిస్ట్రేటరే కరెక్ట్ లేదు. ఒక మంత్రికి ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలకు మంత్రికి కూడా విలువ లేదు ప్రభుత్వంలో. కాబట్టి ఏ రకంగా పాలన జరుగుతుంది? ఇప్పుడు గత ప్రభుత్వంలో మనిషి పుట్టినటి నుంచి చచ్చేంత వరకు కూడా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినటువంటి ప్రజలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి 140 రోజులలో ఆ ఉన్నటువంటిది కూడా ఒకటి కూడా అమలు కావటం. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు రామరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకి ఎలా ఉందంటారు సార్? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ఆయన రైతు బంధు అని అన్నాడు కదా. ఓకే, ఆయన రైతు బంధు అన్నాడు కదా. రైతు బంధు అన్నాడు కదా, వేస్తే బాగుంటుంది. ఇప్పుడు చూసేంత వాళ్ళే కాబట్టి వేస్తే బాగుంటుంది. పబ్లిక్లో కూడా అదే రాకుంది. ఇంకొకటి రియల్ ఎస్టేట్ కూడా కొంచెం డౌన్, మార్కెట్ డౌన్ ఉంది. అది కూడా కొంచెం బాగుంటుంది. ప్రస్తుతంగా మంచిగా చేస్తుంది, పర్వాలేదు. ఆయన గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకొస్తుంది. దాని విషయంలో ఒప్పుకోవచ్చు ఆయన. ఓకేనా? అంటే ఈ అభివృద్ధి పథకాలు కూడా ఇవి ఎలా ఉన్నాయంటారు ఇప్పట్లో? అభివృద్ధి పథకాలు అంటే కొన్ని పథకాలు కొన్ని వేస్ట్ పెట్టినాను. ఇప్పుడు ఫ్రీ బస్ కానీ, అది మన గ్యాస్ కానీ, ఇంకోటి లేడీస్కి 2500 అది ఒకటి అవసరం లేదు. అవన్నీ ఎందుకు చెప్పండి? ఇవన్నీ ఫ్రీ పథకాలు తీసేసి సబ్సిడీ ఇవ్వని చెప్పండి. లేడీస్కి కానీ అగ్రికల్చర్ కానీ సబ్సిడీ ఇస్తే బెటర్ కదా. ఈ ఫ్రీ పథకాలు పెట్టి పబ్లిక్ని మొత్తం సోమవారం చేసి తాగడం అవసరం ఏముంది? పనికొచ్చే పనులు చేయమండి. ఇప్పటికైతే పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు రైతు బంధు కూడా పర్వాలేదు, 10 ఎకరాల లోపు ఇస్తుంది, మంచిగా పర్వాలేదు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత భూమి ఉన్నా ఎన్ని గుట్టలు ఉన్నా వేసిన కేసీఆర్. మంచిగా చేస్తుంది, పర్వాలేదు.